అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఏ విధంగా ప్రమాదం జరిగిందనే విషయాలు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రెజెంట్‌గా ఈ దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదం అసలు జరగడానికి కారణం ఏంటి? ఎవరి అదుపులోని జరిగిందని చెప్పండి. ఇది యాక్చువల్‌గా ఉదయం 4:15 ప్రాంతంలో ఈ లారీ యొక్క సెంటర్ యాక్సెల్ విరిగిపోవడం జరిగింది. సో బండి కదలలేని పరిస్థితుల్లో డ్రైవర్ బండిని ఈ మార్జిన్‌లో పెట్టాడు. ఆ మార్జిన్‌లో కూడా నిర్లక్ష్యంగా పెట్టాడు. కంటిన్యూయస్ లైన్‌కి ఇవతల 3 వంతులు ఉంటే అవతల ఒక వంతు అట్లా పెట్టాడు. పెట్టిన తర్వాత కూడా అంటే వేరే వాహనాలు వచ్చి వెనక నుంచి తలిగే ప్రమాదం ఉంది అని తెలిసి కూడా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఇండికేటర్స్ వేయడం కానీ లేకపోతే ట్రయాంగిల్ రేడియం పెట్టడం కానీ హైవే పెట్రోల్కి ఇన్ఫార్మ్ చేయడం కానీ జరగలేదు. సో అతని మీద మేము కేసు నమోదు చేస్తున్నాము దాని కొరకు. అయితే అతనితో పాటుగా ఇప్పుడు ఏదైతే వెహికల్ వచ్చి వెనక కొట్టిందో ఎర్టిగా వెహికల్ దాన్ని నడుపుతున్న కృష్ణరాజు కూడా స్పీడోమీటర్ ప్రకారం చూస్తే దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తోనే వచ్చాడు. బహుశా తెల్లవారుజామున మరి కొంత నిద్రపోయి ఉండొచ్చు, లేదంటే లారీని అబ్జర్వ్ చేయకపోవచ్చు. ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎందుకంటే స్కిడ్ మార్క్స్ కూడా ఎక్కడ లేవు, బ్రేక్ అప్లై చేసినట్టు కూడా ఎక్కడ కనబడట్లేదు. సో నేరుగా వచ్చి లారీని బలంగా గుద్దుకోవడం వల్ల 6 వ్యక్తులు చనిపోవడం జరిగింది, ఒక చిన్న పాపతో సహా, 4 సంవత్సరాల చిన్న పాపతో సహా. ఒక మహిళకు తీవ్రంగా గాయాలైనాయి. ఇంకా 3 పిల్లలు సేఫ్గా ఉన్నారు చిన్న చిన్న గాయాలతోని. ఇది అంటే ఇటు లారీ నిర్లక్ష్యంతో పాటుగా అటు ఎట్టిగా నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుంది. మేము పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. ఇటీవల కాలంలో అంటే మునుగాల మండలం కుందాపురం వద్ద కూడా యాక్సిడెంట్ జరిగింది. అంటే హైవే పై కూడా తరచుగా ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆగి ఉన్న లారీలు ఆగి ఉంచడం కానీ ఇంకా ఇతరతర కారణాలు చాలా రకాలైనటువంటి ప్రికాషన్స్ పాటించకపోవడం జరుగుతున్నాయని చెప్పి తెలియవస్తుంది. సో దీనికి సంబంధించి ఈ ఎన్హెచ్ఐ వాళ్ళతో ఏమైనా సంప్రదింపులు జరిపి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా జిఎంఆర్ వాళ్ళు నేషనల్ హైవే అథారిటీస్తో కలిపి ఇప్పుడు ప్రతి 60 కిలోమీటర్ స్ట్రెచ్లో ఒక అంబులెన్స్, ఒక హైవే పెట్రోల్, ఒక క్రేన్ ఉండాలి. కాకపోతే ఈ ప్రమాదం చూస్తే మీరు అర్ధ గంటలో అంటే 4:15 ప్రాంతంలో, సుమారు 4:30 ప్రాంతంలో లారీ బ్రేక్ డౌన్ అయితే 4:45 ప్రాంతంలో ఇది ప్రమాదం జరిగింది. అంటే ఇది టోల్ గేట్ దగ్గర ఉంటుంది, దాదాపు 45 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇవన్నీ అక్కడ ఉంటాయి. అవి రావడానికి కూడా కొంత టైం పడుతుంది. బట్ ఈలోపే ప్రమాదం జరిగింది. తప్పకుండా మీరు అన్నట్లు హైవే మీద ఎక్కడ పడితే అక్కడ ఈ హెవీ వెహికల్స్ పార్క్ చేయడం అనేది కంట్రోల్ చేయడానికి మేము ఇటు పోలీస్ పెట్రోల్తో పాటు నేషనల్ హైవే పెట్రోల్ని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. రోజు దాదాపు 20 నుంచి 25 వెహికల్ని ఇలాంటి వాటిని ఫోటోగ్రాఫ్స్ ద్వారా తీసుకొని వాళ్ళ మీద మోటార్ వాహనాల చట్టాల ప్రకారం రాంగ్ పార్కింగ్ కింద, అదేవిధంగా నిర్లక్ష్యం కింద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆ వాహనాలను కూడా నిర్ధారిత పార్కింగ్ ప్రదేశాలకి బేస్ ఏవైతే ఉన్న వెహికల్ బేస్ అక్కడికి పంపించడం జరుగుతున్నది. మేము అటు ఎన్హెచ్ఐ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని తప్పకుండా ఈ ప్రమాదాల నివారణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించేసి అంటే బాధ్యులు ఎవరు గుర్తించడం జరిగింది? ఏ సెక్షన్స్? సెక్షన్ 304A, అదేవిధంగా మోటార్ వెహికల్ చట్ట ప్రకారము ఇప్పుడు అంటే ప్రమాదానికి కారణం 2 వ్యక్తులనే ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకరు చనిపోయిన కృష్ణరాజు అయితే ఇంకొకరు ఈ లారీ డ్రైవరు. సో ఇతని లారీ డ్రైవర్ మీద కూడా మేము 304A, అదేవిధంగా మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం తప్పుడు పార్కింగ్ ఇదంతా చేసినందుకు, రాంగ్ పార్కింగ్ చేసినందుకు అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఐ అధికారులతో చర్యలు జరిపి ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఆ ప్రదేశాల వద్ద మాత్రము దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటాము. అక్కడ కావాల్సినటువంటి ప్రికాషన్స్ ఏర్పాటు చేస్తాము. ముఖ్యంగా స్పీడ్ బ్రేకర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు అంటే హైవే మీద స్పీడ్ బ్రేకర్స్ చేయడానికి అవకాశం లేదు, ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం జరిగే తీరును బట్టి మాత్రం కొద్దిగా అక్కడ మాత్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సిగ్నలింగ్ వ్యవస్థను కూడా చేస్తాము. మిగతా సమయంలో రేడియం స్టిక్కర్స్ తదితర విషయాలు కూడా ఉంచేసేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కోదాడ నుండి కెమెరా